ప్లస్ ఈరోజు చేస్తారా? వెళ్ళారు కదా వాళ్ళు ఇప్పుడు. సంబంధం లేదు దానికి దీనికి సంబంధం తాతయ్య చేస్తున్నాను కదా ఏదో ఒకటి ఇటు వచ్చేసి ఈ ప్లేస్ కదా గ్రామస్తులు కూడా కవర్ చేయాలి. నిరంజన్ కొంచెం పక్కకు వచ్చి మీరందరూ అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్యామల. మాది నేను నాయకులగూడెం ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నాను. నాయకులగూడెం ప్రాథమిక పాఠశాల కొత్తగూడెం మండలంలో ఉంది. ఈరోజు గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మా విద్యార్థులతో మేము వాళ్ళలోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు వాళ్ళని మట్టితో వినాయకుడిని తయారు చేయమని చెప్పాము. వాళ్ళు ఎంతో ఉత్సాహంగా మట్టితో ఈ విగ్రహాన్ని తయారు చేశారు. అందుకు వాళ్ళని మేము ప్రోత్సహిస్తున్నాము. అలాగే గ్రామస్తులందరూ కూడా ముందుకు వచ్చేసి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క దానివల్ల నష్టాలు ఉన్నాయి కనుక దాన్ని తగ్గించాలని చెప్పేసి వాళ్ళు ఈ మట్టితో వినాయకుల్ని తయారు చేస్తున్నారు. అలాగే గ్రామస్తులందరూ కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకుని వాళ్ళ ఇళ్లల్లో కూడా ఈ మట్టి వినాయకులనే వాడాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమంలో వీళ్ళు చేస్తున్నందుకు గాను ఎస్ఎంసి చైర్మన్ బడుగు నరసింహారావు గారు ముందుకు వచ్చేసి వాళ్ళకి ప్రోత్సాహ బహుమతులు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. వారికి ధన్యవాదాలు. అలాగే ఎస్ఎంసి సభ్యులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు అందరూ కూడా హాజరయ్యారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో మనము వినాయకుల్ని వాడటం వల్ల పర్యావరణం చాలా కలుషితం అయిపోతుంది కనుక మనం పిల్లల్లో అవేర్నెస్ తీసుకొచ్చి మనం అందరం కూడా మట్టి వినాయకుల్ని వాడాలి. అసలు యాక్చువల్గా అయితే మనం పుట్టమట్టితో చేసిన వినాయకుల్ని వాడాలి, కానీ మనకి ముందు నుంచి కూడా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేస్తూ ఉన్నారు. అవి వాడుతున్నాము. దానివల్ల పర్యావరణానికి ఎంతో నష్టం కలుగుతుంది, పక్కన జీవరాశులకు కూడా ఎంతో నష్టం కలుగుతుంది. కాబట్టి ఇక నుంచి అయినా మనము ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన వినాయకుల్ని వాడకుండా ఈ మట్టి వినాయకుల్ని వాడటానికి అందరినీ ప్రోత్సహించాలి.